ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శత్రువులను భయాలను నాశనం చేసే శ్రీ వింధ్యవాసిని స్తోత్రాన్ని, ఈ స్తోత్రం యొక్క అర్థాన్ని, ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా స్తోత్రాన్ని చూద్దాం. నిశుంభ శుంభ మర్దినీం ప్రచండముండ ఖండినీం వనే రణే ప్రకాశినీం భజామి వింధ్యవాసినీం. అనగా శుంభనిశుంభులను నాశనం చేసి చండ మరియు ముండలను వీరశౌర్యంతో వధించి యుద్ధపు వనంలో ప్రకాశించే వింధ్యమాతను నేను భక్తితో భజిస్తున్నాను. త్రిశూలముండధారిణీం ధరా విఘాతహారిణీం గృహే గృహే నివాసినీం భజామి వింధ్యవాసినీం. అనగా రత్నాల త్రిశూలాన్ని ధరించి ప్రాపంచిక బాధలను ఆటంకాలను దూరం చేసి ప్రతి ఇంటా కొలువై ఉండే వింధ్యమాతను నేను భక్తితో భజిస్తున్నాను. దరిద్ర దుఃఖహారిణీం సతాం విభూతికారిణీం వియోగశోకహారిణీం భజామి వింధ్యవాసినీం. అనగా దారిద్ర్య దుఃఖాలను హరించే దేవి, మంచివారికి మంచి చేసేదేవి, వియోగ దుఃఖాన్ని నాశనం చేసేదేవి అయిన వింధ్యమాతను నేను భక్తితో భజిస్తున్నాను. లసత్సులోలలోచనాం జనే సదా వరప్రదాం కపాలశూలధారిణీం భజామి వింధ్యవాసినీం. అనగా ప్రకాశవంతమైన కన్నులు కలిగి జనులందరికీ ఎల్లప్పుడూ వరాలను ప్రసాదించే తల్లి, కపాలాన్ని శూలాన్ని సదా ధరించే వింధ్యమాతను నేను భక్తితో భజిస్తున్నాను. కరే ముదా గదాధరీం శివా శివప్రదాయినీం వరాం వరాననాం శుభాం భజామి వింధ్యవాసినీం. అనగా ఆనందరూపిణిగా ఎల్లప్పుడూ చేతిలో గదను ధరించి ఆది అంతం లేని తల్లి, ప్రసన్నవదనంతో శాంతిని, వరాలను, సకల శుభాలను కలుగజేసే వింధ్యమాతను నేను భక్తితో భజిస్తున్నాను. ఋషీంద్రజామినీ ప్రదాం త్రిధాస్వరూపధారిణీం జలే స్థలే నివాసినీం భజామి వింధ్యవాసినీం. అనగా ఋషిపుత్రిక అయిన 3 రూపాలలో లక్ష్మి, పార్వతి, సరస్వతీదేవిగా జలనివాసంగా కలిగిన శ్రీ వింధ్యమాతను నేను భక్తితో భజిస్తున్నాను. విశిష్ట సృష్టికారిణీం విశాలరూపధారిణీం మహోదరే విలాసినీం భజామి వింధ్యవాసినీం. అనగా విశిష్టమైన ఈ సృష్టిని సృష్టించిన విశాలమైన రూపంతో అంతటా వ్యాపించి ఉండి శుభప్రదమైన దృష్టిని కలిగి ఉన్న వింధ్యమాతను భక్తితో నేను భజిస్తున్నాను. పురందరాది సేవితాం మురాదివంశఖండనీం విశుద్ధ బుద్ధికారిణీం భజామి వింధ్యవాసినీం. అనగా ఇంద్రుడు మరియు ఇతర దేవతలందరిచే పూజింపబడే తల్లి, రాక్షసుడైన మురా మరియు అతని సమూహాన్ని నాశనం చేసిన దేవి, మంచి బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అయిన శ్రీ వింధ్యమాతను నేను భక్తితో భజిస్తున్నాను. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సర్వశత్రు మరియు భయనాశనం జరుగును, సకల కోరికలు తీరును, రక్షణ లభించును. సర్వదా వింధ్యమాత మన ఇంట కొలువైయుండి సదా మనల్ని అనుగ్రహించును. ఓం శ్రీ మాత్రే నమః.